నెంబర్ నాకు మైండ్ లో ఉంది 12/3. ఇది ముందు పాత బాక్స్ ఎట్లా మోసం చేస్తావులే నువ్వు ఎన్నిసార్లు చేస్తావులే నువ్వెట్లా చెప్పినావు అక్కడ చూడు పగిలిపోయింది సెల్ ఐఫోన్ వాళ్ళకి చూపిస్తా నువ్వు మళ్ళీ చూపిస్తా బాబీ వద్దు మా ఫస్ట్ వాళ్ళు చూస్తే నీట్గా వాళ్ళని చూడు దాన్ని చూడొద్దు ఏ కలర్ ఎట్లుందండి బాబీ ఏమైంది మా మెంటలా కొడక చెప్పుతా కొడతాలే ఏందిలే బ్లూ కంటెంటల్ ప్యాక్ పొడి కదా నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు ఆడి పొద్దునే ఏందిరా నన్ను డిసప్పాయింట్ చేస్తుంది 3 weeks later. ఏం మూతి నొప్పిస్తుందా లే గిఫ్ట్ తీసేటప్పుడు మంచిగా మాట్లాడలే ఇక్కడ చూడలే బాక్స్ నుండి యాపిల్ అని ఏంది మా బాబీ ఎన్ని దారుణాలు సార్. నేనేమనుకున్నాను అంటే ఇక్కడ చాలా గిఫ్ట్స్ వచ్చినాయి కదా సో నువ్వు ఓపెన్ చేయి అంటావు కదా సో అందుకోసము రియల్గా నీకు ఒకవేళ ఐఫోన్ వస్తే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు నువ్వు ఎంత ఆనందపడతావు అనేది నీకు నేను సెల్ ఇయ్యకోకుండా ఫ్రెండ్స్ అమ్మగా ఆనందం లేదు ఫూల్ కాదు ఇది ఇప్పుడు ఫుల్ కాదు చందమామ రావే జాబిల్లి రావే చిన్నపిల్లడికి చెప్పేది ఫుల్ కాదు అదే చెప్తాను లేదు మాట మింగేసే మా ఎట్లయితుంది మా మోసము హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎట్లున్నారు అందరికీ వద్దు ఆ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు మళ్ళీ నేను పద్ధతితో తిట్టించుకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎట్లున్నారు అందరికీ శుభోదయం. సో లాస్ట్ 2 times ఐఫోన్ ప్రాంక్ చేసి అమ్మని బాధ పెట్టినాం కదా సో ఈసారి రియల్గా ఐఫోన్ ఇచ్చి ప్రాంక్ చేద్దాం అది ఎట్లా అనేది మీరు చూస్తారనమాట. అందుకోసం మనము ఈ నా పాత ఐఫోన్ని యూజ్ చేస్తాను అంటే రియల్ ఐఫోన్ ఉంటుంది బట్ అయినా కానీ దీన్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఒక ఫోన్ ఉందన్నమాట అది ఎందుకనేది ఇగో ఇది రియల్ ఐఫోను ఇది లాస్ట్ టైం మనం ఫేక్ చేసిండే ఫోన్ అనమాట. ఇలా కనపడుతుంది మళ్ళీ నీట్గా తీసి చూపిస్తా. ఓకే సో రియల్ ఐఫోన్ అనమాట. రియల్ అమ్మా చూడు కావాలంటే అట్లాగా చూడు ఒక్కసారి కావాలంటే నువ్వు డౌట్ పడతానామేమో. మళ్ళా పెట్టు చెప్తా చెప్తాపా పెళ్ళైనప్పటి నుంచి తీసి ఇచ్చిన మొదటి గిఫ్ట్. అవునన్నా నీకే మొదటి గిఫ్ట్. దాని మీద ఏం రాసినానో చూడు. మేమేం చెప్పినా నిజమే చెప్తాం మా మాట నిజం. ఏమి నువ్వు సాడా ఏ బాగా ఎట్లా నువ్వు బా ఉంటాయి మామూలు లంగాలు. ఆ లంగాలన్నీ బూజులా పట్టేసిన నానబెట్టి ఊరికే ఉండు
ఏంది బ్యా అంటే ఏమైనా కొడుతూ పెట్టినావా లేకపోతే వద్దు అని గలవరిస్తే కాదు ఇంతసేపు నేను వెయిట్ చేసిందని తిక్కదాన్ని ఇప్పుడు నా కోసం కదమ్మా, అమ్మకి చెప్పు దాని గురించి. కర్రా వస్తా చూడా పాప, అడేందో చూడాడ నీకే. మీకు గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇది ఐఫోన్. నాయనా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నిజంగా అంటేనే ఐఫోన్ ఇది. అవునా పట్టు నిజమత్తయ్య, నేను కానీ చూసిన. ప్రామిస్ ప్రామిస్ అంటే బాబే నిజంగా అంటే శారీ కట్టుకొని ఓపెన్ చేసినప్పుడు నీకే తెలుస్తుంది. నిజంగా అంటేనే అంటే నైటీ నైటీ వేసుకొని ఓపెన్ చేస్తే రాదా? చేయకూడదు అట్లా. బాబీ ఇది కింద నిజంగా ఐఫోన్ ఎత్తిగినబ్బా. ఐఫోనే అది. కానీ ఎంత వెయిట్ ఉంది బాబీ. ఎవరెందుకు పంపిస్తారమ్మా? నేను ఇస్తానా నీకు గిఫ్ట్? అవునా? ఎవరెందుకు పంపిస్తారు జెమ్స్? మళ్ళా ముందు కూడా నువ్వు నాకు ఇస్తానని అట్లా ఏదో ఇది చేస్తు కదా. అక్కడ టెంకాయ ఉంది, కొట్టుకొని రపుతాదా? ఐఫోన్ బాబీ, ఐఫోన్ కొనిస్తే ఆ మాత్రం. ఐఫోన్ టెంకాయా బాబీ? అంతేలే, ఇంకా పెద్ద పెద్ద ఏమైనా అడగాల కానీ. బాగా ఫ్రెష్ అప్ అయినాక ఓపెన్ చేద్దాం. ఏమి ఇప్పుడేమన్నా రాయ్, ఆయమ్మ కేక్ చేసుకుంది తినేకి. కేక్ చేసుకొనింది చేసింది అని నువ్వైతే ఏమైనా మాట్లాడచ్చు. చూపి. ఎట్లుంది? నేను కేక్ కలర్ వేయలేదు. నేను కలర్ వేసినావా వేయలేదా అని అడగలే, ఎట్లుంది అని అడిగిన. అంతేగా. చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ఈ సైడ్ కూడా. హ్యాపీ బర్త్డే నీదే. నా బర్త్డే కాదు, వాళ్ళకి సప్పగుంది అంటారు వాళ్ళు. షుగర్ అంతే ఎక్కువ. షుగర్ అయితే మాకు సరిపోయేంత, మీరు కొంచెం ఏమైనా ఎక్కువ. నాకు అట్లుంటేనే. ఇంతకు దీంట్లో ఎంతో 2 బుడుక్స్ అంట. ఏంది బాబీ బుడుక్స్ అని రాసినావు? ఏది రాసే అమ్మ ప్రేమతో ఇస్తానప్పుడు. నేను కూడా ఆడ గిఫ్ట్ షాప్ లో నుంచి బయటకు వస్తానే చూస్తే బుడుక్స్ అని ఉంది. దీంట్లో పక్కాగా సెల్ ఉందా? నేను నిన్న అడుగుతాను, ఈతగాన్ని అడగను. ఉంది, నేను నాకు చూపించి. ఫ్రెండ్స్ చూసారా ఎంత నమ్మకం లేకోకుండా మాట్లాడుతున్నారు. నాకు 2 టైమ్స్ జరిగింది. ఏంది? ఇట్లా ఫ్రాడ్ జరిగింది, అంటే మోసం చేసినాడు. ఇది సర్లే వద్దులే, ఉండు. 3వసారి ఎవరైనా ఒక్కసారి వద్దులే, నా భార్యకి. నువ్వేంటి మధ్యలో కుయ్ కుయ్ అంటావు? ఎవరైనా ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3వసారి అంటే కూడా వద్దుతే, నా భార్యకి ఇస్తాను. ఉండా, నీ భార్యకి ఇచ్చే పీక్కుంటానా విడుచుకొని? నీ భార్యకి ఇచ్చే నా కాడికి ఎందుకు తెచ్చినావు? నమ్మడం లేదు నువ్వు. ఇది 3వసారి. ఇది గీనా తేడా వద్దుతే, అనుకో. నాకు నువ్వు వార్నింగ్లు ఇచ్చేకి కాదు నేను ఇంటికి వచ్చిండేది. నమ్మకం ఉంటే చెప్పు, లేదంటే ఇచ్చేసి ఆ పాపతో ఓపెన్ చెప్పు. పద్దు దీంట్లో పక్కాగా ఫోన్ ఉందా? ఏం ఫోన్ ఉంది? ఐఫోనే ఉంది. పాతదా? పాతది కాదత్తే, కొత్త పీస్ నేను చూసిన. నిన్ను నమ్మచ్చా? అది చూపి, రికార్డ్ చేసినా కదా నీ సెల్లో, అది చూపి. నమ్మచ్చా? వద్దమ్మా, నువ్వు చూడు, వీడియో ఉంది తీసినాను చూడు. అంటే సాక్ష్యం కోసం తీసినావా? బ్లాగ్లో కోసం అని చెప్పి తీసినాను. చూడు కావాలంటే చూడు, ఆ పాపే నమ్మనంటుంది. నమ్మనంటుంది చూడు ఆ పాప. ఆ పాపే ఉంటే నాకెంత అపనమ్మకం ఉంటుంది. నీకే నమ్మినావా లేదా? నమ్మినా. ఎంత కష్టపడి ఫ్రెండ్స్,
కష్టపడి ఎవ్రీ మంత్ డబ్బులు ఎత్తబెట్టుకొని కాయ కష్టం చేసి కాయ కష్టం అంటే బెల్లారి పనికి పోతాంటివే, కూడబెట్టి కట్లు కొట్టేకి పోతాంటివే. కూడబెట్టుకొని నా పిల్లానికి తీసుకోకుండా నేను తీసుకోకుండా నీ దగ్గర ఉంది కదా, లక్లు ఉంది కదా. నా కాడు ఉంది, నా భార్య దగ్గర లేదు కదా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వర్షం పట్టింది ఫ్రెండ్స్. వీడియోలో కూడా ఏమి గోల్మాల్ ఏం చేయలే కదా. ఏమి గోల్మాల్ లేదు, నార్మల్ వ్లాగ్ లాగా తీస్తాండేది. ఇదేమి నీకేం ఓపెన్ చేయమనే కదా ఇప్పుడు ఇచ్చిండేది నీకే. తిక్కబోకివే ఏమైనా మళ్ళా తిక్కబోకినాయి 2 సార్లు తిక్కబోకి అయినాను నేను. అంటే అయితే పద్ధతి ఇస్తా తినన్నా. నాకైతే ఉండు హ్యాపీ, నేను ఫుల్ హ్యాపీ. నువ్వేం అట్లా పోజు కొడతాను అంటే ఇంకా తీసిచ్చినందుకు ఆ మాత్రం అందుకు పోజు కొడతావా? చెప్పు ఏమి ఎంత హ్యాపీ ఫీల్ అయినా. అయినా కాదు, నాకు ఒక డౌట్. ఏం డౌట్? అది డౌట్లు గీట్లు ఏం పడల్లా. అది ఏంటంటే ఇప్పుడు నీకు నార్మల్ ఫోన్కి ఐఫోన్కి డిఫరెన్స్ తెలియదు, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే ఏం చేయలేవు కదా. చేయను, యూట్యూబ్ చూస్తాను, మళ్ళా అవి ఇన్స్టాగ్రామ్ చూస్తాను, తర్వాత వీడియోలు చూస్తాను. చెప్పకుండా ఆంటీకి వాళ్ళకి నా కొడుకు తీసిచ్చినాడు ఫ్రెండ్స్. లక్ష్మి లక్ష్మి ఇది నేను చూడలే. నీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను. ఏమి ఇస్తావో ఏమో ఊరికే చెప్పడం తప్ప చేసేదేమో. నీకు నేనే ఫస్ట్ టైం తీసుకోండేది ఫోన్, తర్వాత ఇంకా నీకు ఇస్తాను. నేను ఎన్నిసార్లు ఇచ్చింటాను. పిలిచు బంధువులు చూపించు. లక్ష్మి మేకప్ అవుతానవా? నాకు హైపోల్ నీకు పార్టీ ఇస్తాలే. ఏం పార్టీ ఇస్తావు? నీకు చీర తీసిస్తాలే, పద్దు డ్రెస్ తీసిస్తా, నీకు కూడా డ్రెస్ తీసిస్తా. నాకు నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అదే ఇది చూపి వాళ్ళకు నీట్గా. ఇదేంటి పాతగా ఉంది, యాడో చూసినట్లుందా? ఇది 12/3. ఇది నేను అప్పుడు పాత బాక్స్ మీద నేను గుర్తు పెట్టుకున్నా. ఈ నెంబరు ఈ నెంబర్ ఆ పాప చూసింది, అడుగు. ఫోన్ కొత్త ఫోన్ దానికి ఉంటది, సినిమా చూపిస్తానికి. ఈ నెంబర్ నాకు మైండ్ లో ఉంది, 12/3. ఇది ముందు పాత బాక్స్. ఎట్లా మోసం చేస్తావులే, నువ్వు ఎన్నిసార్లు చేస్తావులే? నువ్వెట్లా చెప్పినావు? అక్కడ చూడిద్దో పగిలిపోయింది సెల్. అంటే కొత్త ఫోను తీసి పాత బాక్స్ లో పెట్టినా నేను. సెల్ పగిలిపోయింది. నీకి అయ్యో అడుగు, నేను ఆంటీకి కూడా చూపించినాను లేదో సెల్ కావాలంటే. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా పగలు కొట్టేసిందో. ఇప్పుడు కొత్త ఫోన్ ఇద్దో ఎట్లా పగిలిపోయింది చూడు. నాకు ఒక్క మాట పాత దాంట్లో పెట్టానని చెప్పొచ్చు కదా. నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చేకని చెప్పి బాక్స్ కూడా బాయా. బాక్స్ 500 రూపాయలు అవుతుంది తెలుసా ఫ్రెండ్స్. ఫోన్ పోగొట్టుకోయింది, కొత్త ఫోన్ తెచ్చి వేస్ట్. నువ్వు నీకు అంటే అన్నారంటారు కానీ మీరు నీకు రాతలేదు. చెప్పారు పాత దాంట్లో కొత్త ఫోన్ పెట్టానని చెప్పి సావచ్చు కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నువ్వు ఓపెన్ చేయలే కదా. పాతది బాక్స్ ఫోన్ చూడదు, దాంట్లో కొత్తదే. ఇంతకు ముందు 2 సార్లు చేశారు వాళ్ళు మోసము. అందుకే ఇప్పుడు అట్లా ఇదైనా ఇప్పుడు అదేందో ఉంది చూడు, దేవుడు కరుణిచ్చిన పూజారి కరణిలే అన్నట్టు. నేను ఎందుకు పెట్టించానంటే అంటే దీంట్లో ఇప్పుడు పాత ఫోన్ కదా అని చూసి డిసప్పాయింట్ అయ్యి ఓపెన్ చేస్తే కొత్త ఫోన్ కనపడుతుంది కదా అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఆయమ్మ ఓపెన్ చేసింటే కొత్త ఫోన్, ఇప్పుడు ఇరగొట్టేసి దీన్ని పాత ఫోన్ చేసేసింది. మీ ఇద్దరికి రాతకు మించింది ఏం లేదు. ఇద్దరికి ఉన్నంత కొవ్వు ఈ భూమి మీద ఎవరికి ఉండదు బాబీ.
ఆ పాపేమో Backup. వీడియో చూపించి కొత్త బాక్స్ కొత్త ఫోన్ అవునమ్మా. చూపిస్తా పాతది ఉంటే డౌట్ వస్తుందా రాదా? చెప్పే నేను మార్చినాను. ఆ పాప చూసి ఫోన్ నేను కూడా దాంట్లో డౌట్ పన్నా చూడండి ఆ రికార్డింగ్ లో చూసి మళ్ళీ వీడెట్లా పెట్టాడు నాకు పాత దాంట్లో తలబాసి నా కొడుకైనా పెడతాడా? అయ్యి ఇప్పుడు సర్ప్రైజ్ ఉండాలంటే ఇప్పుడు సర్ప్రైజ్ అన్నాడు అంటే కొత్త సపరేట్ దాంట్లో చేస్తానని. కొత్త చూపించలే నాకు బాక్స్. నువ్వెందుకు పాత దాంట్లో పెట్టినావు? నేను అమ్మ సర్ప్రైజ్ కాల్లా అని అనుకున్నా. మాకు అంత ఉబలాట ఉందా? ఎవరైనా ఇసురుతారా? ఈడ లోపల వెయిట్ కూడా ఉంది. ఇట్లా అల్లాడితే వెయిట్ అర్థమవుతుంది. వెయిట్ ఏమైనా ఉంటుందా? దాంట్లో రాయి పెట్టినా వెయిట్ ఉంటుంది. ఎట్లా వస్తుంది రాయి? ఇట్లా సల్పాగా రాళ్ళు వస్తాయి ఏమైనా? పాత ఫోన్లు పెట్టినా కూడా ఉంటాయి. మన నాకు 2 సార్లు మోసం చేసినాడు. అదృష్టం లేదండి. మూడోసారి ఎవరు నమ్ముతారు? అయిపోయింది. అదృష్టం అమ్మకి అదృష్టం లేదు అంతే. ఇప్పుడు ఏం చెప్తారు ఏదో చూడు దరిద్రం తాండవం ఆడుతున్నప్పుడు ఏమే శనిపూత సరే వద్దులే అయిపోయా. ఎవరు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేము. అయిపోయింది ఫ్రెండ్స్. అంతే. అమ్మ ఐఫోన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. ఉందే నీకు ప్రేమతో ఇయ్యాలని లేదు. ఎందుకు? ఇది ప్రేమతోనే కదా. ఇంత కవర్ ప్రేమతో కాదా? అది ఆ కవర్ ఇంత కవరు పోయి వాడిని 20 రూపాయలు ఇచ్చి వేయించండి. అది ఊరికే కాదు, ఫ్రీగా వస్తుంది. వాని అమ్మ వాని ఆలి 60,000 రూపాయల సెల్లు 500 రూపాయలు బాక్స్ కూడా బాగా ఇప్పుడు. పాత దాంట్లో బాగా చేయించుకొని వచ్చినాడు. 60,000 రూపాయల సెల్లు పోతే బాధలే. అది నీది. ఇప్పుడు అది నీకు తీసి ఇచ్చేసినా. బాక్స్ పోయింది, పేపర్ పోయిందయా. నేను చెప్పేది నీకు సెల్ తీసి ఇచ్చేసినానా? ఒక్కసారి నీకు తీసి ఇచ్చేసినాక నువ్వు ఉన్నా పోయినా నాకు ఎట్లా లాసే కదా. ఇప్పుడు నాకు లాస్ అయిపోయినట్టు. అట్లా కాదు, నాకు బాక్స్ లాసు, నీకు సెల్ లాసు. తెచ్చుకున్నాడు ఫోన్ వచ్చింది, ఎంత ఆనందమో. బుడదలా పడినట్లయితే నేనేం చేస్తాను? నువ్వు ఇరగొట్టుకుంటే ఇరిగిపోయిందన్నా చూసుకో. ప్యాంటు పోయిందని వాడు చూసుకుంటే నా లోపల పుట్టుకొచ్చి పోయింది అన్నాడు. ఎవరైనా కానీ అట్లా పగలు కొడతారా అసలు? కనీసం అది చూడల్లా. కనీసం అంత అన్యాయమా? బాబీ నాకు ఏం చేస్తాం అసలు? ఇది ఐఫోన్ కాదులే. ఏదో ఇది ఏంలే లిట్వి. నువ్వు నాకు కొత్త సెల్ ఆడపెట్టలే ఇప్పుడు లే. నన్ను గినప్పుడు ఇది చేస్తామంటే నేను చాలా నిజంగా ఎంత బాధపడిందో. బాత్రూమ్ లో పనిపించుతావు వస్తామానము. కోల్డ్ చీమిడి చీదొస్తా. ఎంత అప్సెట్ అయిపోయి కదా. ఇంత పని ఇప్పుడు కూడా నువ్వు బక్రాన్ చేసినావు. నేనేం చేయలే. చూస్తావు అనుకున్నా, ఇసురుతావు అనుకోలే. అనవసరంగా మంచి సెల్ని ఇరగొట్టినావు. ఒక వర్కింగ్ సెల్ మంచి సెల్ ఇరిగిపోయింది. ఇప్పుడు అయితే నాకు సెల్లు లేదు. ఊరికే నిన్ను ఏం చేసినా పాపం పోదు. నువ్వు నాకు వీడియోలు సెల్లు చూపిస్తారా? నన్ను బక్రాన్ చేస్తారా? నువ్వు కూడా నన్ను ఇది చేస్తావు. నువ్వు ఇంకా నా జన్మలో నమ్మని నీ మీద కాస్తో కూస్తో ఉండే నమ్మకం. మా పాప చూసింది. మా పాప తప్పు లేదు. కళ్ళతో చూసింది, వీడియో చూపించింది. ఆ పాపకు కూడా నువ్వు మోసం చేసినావు. అప్పుడు అర్థమేమి? ఆ పాపను కూడా బక్రాన్ చేసినావు. ఐఫోన్ ఏమంటే ఉత్త బాక్స్ వెయిట్ ఉంది. ఇసిరి చూడు. ఈసారి కూడా ఇసిరి చూస్తావా? ఈసారి ఇసిరి చూస్తే నిన్ను ఎవరు కాపాడలేరు. ఇంకా నేను కూడా ఏం చేయలేను. నేనే పిచ్చిమగందాన్ని. ఇది కొత్త బాక్స్. ఇప్పుడు దీని మీద ఏం హ్యాండ్ రైటింగ్ ఏం లేదు. చూడు యాపిల్. అబ్బా అబ్బా లేవు ఇంకా. చూడండి నాకు బాబీ ఐఫోన్ తీసి ఇచ్చినాడు. బాబీ నీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తా. ఓపెన్ చేయి. అది కూడా మళ్ళీ డూప్లికేట్ అనుకుంటే నువ్వు ఇది ఎట్లా? అది తీస్తే మళ్ళీ ఇదే అవుతుంది. అబ్బా నాకు ఇప్పటి నుంచి కోరిక. నా కోరిక చెప్పు బాబీకి. థ్యాంక్స్ బాబీ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. నీకు కూడా థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్. ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా అసలే అదో నీకు ఆ పౌచ్ అవి కూడా దాంట్లో ఉన్నాయి చూడు. పౌచ్ చెప్పినా కదా
పద్దు ఇదేనా? డ్రెస్ అది pouch. డ్రెస్ పౌచ్ ఇది తీసిస్తా. ఇది పైన ఇది స్క్రీన్ గొరిల్లా తీయకూడదు అది. తీయచ్చు తీయకూడదు, లైన్స్ ఇది పడతాయి. అదే పిల్ల ఇంకేమి ఇప్పుడు హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. ఇదేందో నాకు నిన్న ఇచ్చింది, నా మనసు బాగా ఇచ్చేసి దీనికి అది చార్జర్ తెచ్చి ఇచ్చింది. చార్జర్ దొరకదు అంత వెంటగా. రాలేదు అసలు ఆ ఫోన్ చూసి. చార్జరు అంత తొందరగా రాదు, దానికి వాడు చార్జర్ గీడు, మనం సపరేట్ కొనుక్కోవాలి చార్జర్. సపరేట్ అన్ని ముందే ఎప్పుడు తీసుకున్నావు దీన్ని? ఎప్పుడో లేమా, నీకెందుకు ఆనందం అన్నావు కదా, ఇంకా చాలు. ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బాయ్ అండి. బాయ్ అండి. నేనైతే ఫుల్ ఆడ కెమెరా ఈ చేతిలో ఉంది, అందులో ఆడ చూస్తాను తిక్కబోక్ అనేది, అందుకే నేను ఇది వచ్చిన ఆనందంలో ఎవరు ఆడున్నారో, ఎవరు ఆడున్నా కూడా తెలియదు.